అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఏపీ సెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఏపీ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వాళ్ళ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే వెంటనే చూసుకోవచ్చు. అయితే ఏపీ సెట్లో తమకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి ఎంత ర్యాంకు రావచ్చు అంటూ చాలామంది లెక్కలేస్తూ ఉంటారు. కానీ గమనించాల్సినటువంటి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు స్టూడెంట్స్ గమనంలో ఉంచుకోవాలి. అందులో ప్రధానమైనటువంటిది ఒకటి ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్. మీకు ఈఏపీ సెట్లో వచ్చినటువంటి మార్క్స్ని టోటల్గా 75% మాత్రమే క్రైటీరియాగా తీసుకుంటారు. ఇది గమనించుకోండి. మరి ఇది ఎట్లా వెయిటేజ్ కౌంట్ చేయాలి? ఉదాహరణకు ఒక స్టూడెంట్కి 100 మార్కులు వచ్చినాయి, 160కి 100 మార్కులు వచ్చినాయి. 100/160 ఇంటూ 75, ఓన్లీ 75% మాత్రమే అందులో క్రైటీరియా కాబట్టి మీరు కౌంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు 100 మార్కులంటే 75లో ఎంతో తేలుతుంది. లేకుంటే మీరు మాకు 100 మార్క్స్ వచ్చినాయి కాబట్టి 100 మార్క్కి ఎంత ర్యాంక్ వచ్చింది అని లెక్కలేసుకుంటే మీ అసలు ర్యాంకులో తప్పు వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా మీకు వెయిటేజ్ అర్థం కావాలంటే 100 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్కి 100 టోటల్ 160 కాబట్టి 100/160 ఇంటూ 75 చేస్తే మీకు 100కి ఎంత వచ్చిందని తెలుస్తుంది. 100ఏ కాదు, 50 వచ్చిన వాళ్ళు, 60 వచ్చిన వాళ్ళు, 70 వచ్చిన వాళ్ళు, మీరు ఎంత వస్తే అంత మీరు సాధించినటువంటి స్కోరు బై 160 ఇంటూ 75 కౌంట్ చేస్తే మీకు ఈఏపీ సెట్ ద్వారా వచ్చేటువంటి వెయిటేజ్ మార్క్స్ ఎంతో తెలుస్తాయి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ 25% కూడా వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ మార్క్స్ ఎక్కడి నుంచి వేస్తారు? కేవలం గ్రూప్స్లో మాత్రమే, మీ సబ్జెక్ట్స్లో మాత్రమే. లాంగ్వేజ్లో వచ్చినటువంటి మార్క్స్ని కౌంట్ చేయరు. కాబట్టి టోటల్ 600 స్కోర్లో మీకు ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ అంటే ఉదాహరణకి 550 వచ్చినాయి ఒక స్టూడెంట్కి, 550/600 ఇంటూ 25%, ఓన్లీ 25% మాత్రమే తీసుకుంటారు. కాబట్టి చేస్తే మీకు ఇంటర్మీడియట్ మార్క్ ద్వారా వచ్చే వెయిటేజ్ స్కోర్ ఎంతో వస్తుంది. అంటే అప్పుడు ఆ ఇంటర్మీడియట్ మార్క్ ద్వారా వచ్చే వెయిటేజ్ స్కోరు ఈఏపీ సెట్ ద్వారా వచ్చినటువంటి 75% వెయిటేజ్ స్కోరు కలిపితే మీకు టోటల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు ఒక లెక్క చూపిస్తాను. నేను ఆల్రెడీ వేసినటువంటి ఒక లెక్క ఉంది. ఉదాహరణకి ఒక స్టూడెంట్కి 75 మార్క్స్ వచ్చినాయి, 160 అవుట్ ఆఫ్ ఇంటూ 75% మాత్రమే. కాబట్టి అతనికి 35.156 ఇంకా నెంబర్స్ ఉంటాయి, అది వచ్చింది తర్వాత డిజిట్స్. అదే 35 వచ్చినటువంటి 75 మార్క్స్ ఈఏపీ సెట్లో వచ్చినాయి, కానీ 75% మాత్రమే వెయిటేజ్ కాబట్టి ఇక్కడ 35కే పరిమితం అయింది. అదే 550 వచ్చినాయి ఆయనకి ఇంటర్మీడియట్లో, అది 550/600 ఇంటూ 25 కాబట్టి 22.916 వచ్చింది. టోటల్ చూస్తే 57. ఇప్పుడు 57కి వచ్చినటువంటి స్కోర్, ఆ ర్యాంక్ ఈ మార్క్స్కి ర్యాంక్ ఎంత అన్నది కౌంట్ చేసుకోవాలి. ఈ 75కి వచ్చినటువంటి ర్యాంక్ని కౌంట్ చేస్తే మీరు బోల్తా పడతారు. దీంతో పాటుగా మరొక వ్యవహారం కూడా ఇక్కడ చాలా కీలకమైనది ఉంటుంది. మనం జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ రాసినప్పుడు స్టూడెంట్స్ అందరికీ తెలుసు పర్సెంటైల్ ఉంటుంది. పర్సెంటైల్ అంటే ఆ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ సెషన్లో వచ్చినటువంటి మొత్తం స్టూడెంట్స్ ఆ పేపర్ ఉన్నటువంటి టఫ్నెస్ని బట్టి పర్సెంటైల్ లెక్కేస్తారు. పర్సెంటైల్ ఆధారంగా ర్యాంక్స్ ఇస్తారు. ఇక్కడ ఈఏపీ సెట్లో ఏం చేస్తారంటే మార్క్స్ని నార్మలైజేషన్ చేస్తారు. ఏదో ఒక పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి, ఒక పేపర్ టఫ్గా వచ్చింది కాబట్టి, ఈజీగా వచ్చినటువంటి వాళ్ళ పేపర్కి ఎక్కువ మార్కులు వస్తే అదే దాని ఆధారంగానే ర్యాంకులు ఇచ్చేస్తారు, టఫెస్ట్ పేపర్ వచ్చినటువంటి స్టూడెంట్ నష్టపోతారు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం మార్కుని నార్మలైజేషన్ చేస్తారు. ఎట్లా నార్మలైజేషన్ చేస్తారంటే టాప్ 0.1% స్టూడెంట్స్ తీసుకుని టాప్ యావరేజ్ గ్లోబల్ మొత్తం ఈఏపీ సెట్లో వచ్చినటువంటి టాప్ 0.1% వచ్చినటువంటిది ఎంత, అదేవిధంగా టాప్ యావరేజ్ సెషన్ ఆ సెషన్లో 0.1% స్టూడెంట్స్కి వచ్చినటువంటిది ఎంత అనేది కౌంట్ చేసి ఆ స్టూడెంట్ సాధించినటువంటి మార్కులు ఎన్నో కౌంట్ చేసి దాన్ని అసలు మార్క్స్గా ఇస్తారు. కాబట్టి ఇప్పుడు 100 మార్క్స్ మీరు 100 క్వశ్చన్స్ కరెక్ట్గా వచ్చాయి కాబట్టి 100 మార్క్స్ వస్తాయి అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మార్క్స్ నార్మలైజేషన్ అయిన తర్వాత మీ మార్కులు తగ్గొచ్చు, మీ మార్కులు పెరగొచ్చు. ఎప్పుడు తగ్గుతాయంటే మీ సెషన్ చాలా ఈజీగా పేపర్ వచ్చుంటే మీకు నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ తగ్గిపోతాయి.
మీ పేపర్ చాలా టఫెస్ట్ పేపరు మీరు రాసిన సెషన్లో అనుకుంటే మీకు నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ పెరిగేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడు నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ అంటే ఇప్పుడు మీరు దాదాపు ఒక 70 మార్క్స్ లేదంటే 100 మార్క్స్ వచ్చాయి అని మీరు లెక్కేసుకుంటే అవన్నీ నార్మలైజేషన్ తర్వాత పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు వేసుకున్నటువంటి లెక్కలే కరెక్ట్ కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నార్మలైజేషన్ తర్వాత ఏపీ సెట్ వాళ్ళ అధికారిక వెబ్సైట్లోనే అనేక రకాల సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. మొత్తం స్టూడెంట్స్ని బట్టి ఈ నార్మలైజేషన్లో స్టాండర్డ్ డీవియేషన్లో కొంచెం అటు ఇటు మార్పులు ఉంటాయి. 3 పేపర్లు కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడింటిని కూడా నార్మలైజేషన్ చేస్తారు. ఒక పేపర్లో మ్యాథ్స్ టఫ్గా ఉండొచ్చు, ఇంకో పేపర్లో కెమిస్ట్రీ కాసింత ట్రిక్కీగా ఉండొచ్చు, ఇంకొక పేపర్లో ఫిజిక్స్ కాసింత లెందీగాను కాసింత టఫ్గాను కూడా ఉండొచ్చు. ఇట్లా పేపర్లు బట్టి మారిపోతాయి. కాబట్టి ప్రతి సబ్జెక్టు వారీగా కూడా ఈ స్టాండర్డ్ ఈ నార్మలైజేషన్ ఆఫ్ ది మార్క్స్ అనేది యావరేజ్గా అన్ని సబ్జెక్ట్స్ కూడా చూస్తారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి మార్క్స్నే మీరు మొత్తంగా నాకు వచ్చేసాయి ఇదే నా స్కోరు అనేటువంటి అంచనాకి రావద్దు. ఈ తర్వాత ఈఏపీ సెట్లో మార్క్స్ నార్మలైజేషన్ తర్వాత అనేక రకాలుగా మారేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఉదాహరణకి వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ నార్మలైజేషన్ మార్క్స్ అని కూడా ఒక సెషన్ 1లో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. యాక్చువల్ మార్క్స్ 8 వచ్చాయి, కానీ ఇది నార్మలైజేషన్ తర్వాత 3.857కి పోతాయి. టోటల్ 8, కానీ నార్మలైజేషన్ తర్వాత ఆ మార్క్స్ తగ్గిపోతున్నాయి. ఎందుకు అంటే ఆ సెషన్ను బట్టి కొన్ని సబ్జెక్టుల్లో పెరగొచ్చు. ఇలాంటి కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ మీకు ఈఏపీ సెట్ సంబంధించినటువంటి టేబుల్లో అందుబాటులో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఆ టేబుల్ని మీకు అటాచ్ చేస్తాం, కావాలంటే ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. కానీ నార్మలైజేషన్ తర్వాత మాత్రం మీ మార్క్స్లో చాలా మార్పులు ఉంటాయి. కాబట్టి ఇప్పటికే వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీరు ర్యాంకులు లెక్కేసుకోవడం, ఆ ర్యాంక్ ఆధారంగా మీకు ఎక్కడ క్యాంపస్ వస్తుంది, ఎక్కడ సీట్ వస్తుంది అనే దాని మీద అంచనాకి రావడం, ఇవన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉండవు. కాబట్టి ఈఏపీ సెట్ ఏపీకి సంబంధించి 2 అంశాలు, ఒకటి ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ 25% ఉంటుంది కాబట్టి దాన్ని కౌంట్ చేయాలి. ఆ తర్వాత నార్మలైజేషన్ స్కోరు జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా కౌంట్ చేయాలి. వీటన్నింటి తర్వాతే మీకు ఫైనల్ స్కోర్ కార్డు, ర్యాంక్ కార్డు 2 ఈఏపీ సెట్ ఆర్గనైజింగ్ చేసినటువంటి వాళ్ళు రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడే వచ్చినటువంటి మార్క్స్తో మీరు ఒక అంచనాకైతే మాత్రం రావద్దు. ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తక్షణమే చేయండి. ఇక దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.